హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఇట్స్ అశ్విని. సంక్రాంతి స్పెషల్గా అరిసెలు నువ్వుల అరిసెలు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా తేలికండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా వస్తాయి. ముందుగా ఈ అరిసెల కోసం నేను 2 కేజీల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. అరిసెల కోసం తీసుకునే బియ్యం పాలిష్ లేనివై ఉండాలండి. రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ పోసి 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి నానపెట్టుకోవాలండి. కనీసం 24 గంటల వరకు నానపెట్టుకోవాలి. ఇలా ప్రతి 6 నుంచి 12 గంటలకు ఒకసారి వాటర్ని మార్చుకుంటూ ఉండాలి. చూడండి, 24 గంటల తర్వాత ఇలా నానిపోతాయి. వీటిని మరొక్కసారి వాష్ చేసి బియ్యంలో ఉన్న వాటర్ అంతటినీ వంచేసుకుని బియ్యంని మొత్తంని ఒక జల్లెల్లోకి వేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే బియ్యంలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు వీటిని మిల్ పట్టించుకోవాలి. మిల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో కూడా మెత్తగా వీటిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈలోపు బెల్లాన్ని కోరు పెట్టుకుందామండి. ఇక్కడ నేను 2 కేజీల బియ్యం పిండికి 2 కేజీల వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లం ఇలా ఉప్పు లేని బెల్లం అయి ఉండాలి. ఇలా అచ్చు బెల్లం అయితే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ బెల్లాన్ని చక్కగా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. చూడండి, బియ్యం పిండి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిని జల్లెడతో జల్లించుకోవాలి. జల్లెడ అనేది హోల్స్ చిన్నగా ఉన్న జల్లెడతో జల్లించుకోవాలండి. హోల్స్ పెద్దగా ఉన్న జల్లెడతో జల్లిస్తే అరిసెలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చిన్న హోల్స్తో ఉన్న జల్లెడతో జల్లించుకోవాలి. మిల్లాడించినా కూడా ఖచ్చితంగా పిండిని జల్లించుకోవాలండి. మనం ఇలా పిండిని ఆడించుకున్న తరువాత వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. లేదు అంటే పిండి ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని తయారు చేసుకుందాము. గిన్నె వెడల్పుగా పెద్దగా ఉన్నదాన్ని తీసుకుంటే మనకి ప్రాసెస్కి బాగుంటుందండి. దీనిలోకి కొద్దిగా వాటర్ని పోసుకుని తురుముకున్న బెల్లాన్ని అంతటినీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి. ఇలా బెల్లం పంచదార 2 కలిసే విధంగా కలుపుకుని బెల్లం అంతా కరిగిపోయిన తరువాత ఈ బెల్లం వాటర్ అంతటిని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోకి బెల్లం పాకాన్ని అంతా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మెత్తటి ఉండపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాకం అనేది త్వరగా చేంజ్ అయిపోతూ ఉంటుందండి. అందుకని పాకాన్ని అస్తమాను చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం చెక్ చేసుకోవడానికి ఇలా ప్లేట్లో వాటర్ పోసి పాకాన్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండపాకంగా రావాలి. ఇలా చేతి వేళ్ళ మధ్యలో నలుపుతూ ఉంటే ఈజీగా మెత్తగా అవుతూ ఉండాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే పాకాన్ని దించేసుకోవాలి. పాకం ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. అరిసెలు బాగా వస్తాయి. మళ్ళీ ఎక్కువగా పాకం మరిగితే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి. అలాగే పాకం తక్కువగా కూడా మరగకూడదు, అరిసెలు విరిగిపోతాయి. ఇప్పుడు ఈ పాకాన్ని వెంటనే స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకుని మనం రెడీ చేసుకున్న పిండిని ఈ పాకంలో వేస్తూ అలాగే పాకాన్ని ఇంకో సైడ్ తిప్పుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. పిండిని ఇలా వేస్తూ తిప్పుతూ ఉండాలి. పిండి అంతటిని ఒకేసారి వేయకుండా ఇలా చిన్న చిన్నగా వేసుకుంటూ ఉండాలి. దీనికి 2 కేజీల పిండి అంతా పట్టేస్తుందని ఏమీ లేదండి. 1 లేదా 2 కప్పుల వరకు మిగలవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు పిండి వేస్తూ తిప్పుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా గరిటతో పట్టుకుంటే మరీ జారిపోకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని పక్కకి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకుని దీనిపై ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ కానీ అరిటాకుని కానీ తీసుకుని పైన కొంచెం ఆయిల్ రాసి పిండి ముద్దని కొద్దిగా తీసుకుని ఈ కవర్ మీద వేసి మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకుని మంట మీడియం ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఈ అరిసెని వేసుకుని వెంటనే కాకుండా కొంచెం ఫ్రై అయ్యాక వేరొక సైడ్కి ఫ్లిప్ చేసి కలర్ వచ్చిన తర్వాత తీసి ఇలా అరిసెలు ఒత్తుకునే గరిటెలతో అయినా లేదా చిల్లులు గరిటెతో అయినా ప్రెస్ చేసి పక్కకి తీసుకోవాలి. ఇలా అన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల అరిసెలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది.
ఈ పిండితోనే నువ్వుల అరిసెలు కూడా చేసుకోవచ్చండి. ప్లేట్లోకి నువ్వులను తీసుకుని కొద్దిగా పెరుగును కూడా తీసుకుని మిక్స్ చేసుకుని అరిసెల పిండిని రౌండ్గా చేసి నువ్వులు పట్టే విధంగా ఫ్లిప్ చేసుకుని ఇలా అరిసెలు చేసుకుని ఆయిల్లో వేసుకుని అటు ఇటు ఫ్రై అయ్యాక వేరొక సైడ్కి తీసేసుకుంటే నువ్వుల అరిసెలు చాలా రుచిగా ఉంటాయండి. మా ఇంట్లో అయితే అందరం నువ్వుల అరిసెలు మాత్రమే చేసుకుంటాము. అలాగే ఇదే పిండితో పాకుండలు కూడా చేసుకోవచ్చండి. మీ దగ్గర కొబ్బరికాయ అవైలబుల్గా ఉంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఈ పిండిలో కలుపుకుని చిన్న చిన్న బాల్స్లా చేసి మరుగుతున్న ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పక్కకి తీసుకుని పెట్టుకోవాలండి. అంతేనండి, ఒకే పిండితో 3 వెరైటీస్ ఆఫ్ పండగ స్పెషల్ వంటకాలు రెడీ అయిపోయాయి. అరిసెలు, నువ్వుల అరిసెలు, పాకుండలు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.